నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినముగా నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడైన యెహోవా ఈ యొక్క వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. అయితే ఆయన సమయములో ఎప్పుడూ కూడా లేడు. మనము సమయములో ఉన్నాం, మనము కాలములో ఉన్నాం. అయితే తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఆదాము పండు తిన్న వెంటనే చావలేదు, కానీ ఆయన 900కు పైగా సంవత్సరాలు బ్రతికాడు. చూడండి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను తీసుకువచ్చిన నాడు దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని కానాను చేరుస్తానని చెప్పాడు. కానీ అందరూ అవిధేయులైనందువలన దేవుని మాటకు విధేయత చూపగా ఎప్పుడు కూడా ఎర్ర సముద్రంను చీల్చినప్పుడు దేవుణ్ణి పొగిడారు, ఆ తర్వాత దేవుణ్ణి తిట్టారు. బండ నుండి నీళ్ళు ఇచ్చినప్పుడు దేవుణ్ణి పొగిడారు, ఆ తర్వాత దేవుణ్ణి తిట్టారు. మారా జనములను మధురముగా మార్చినప్పుడు దేవుణ్ణి పొగిడారు, ఆ తర్వాత తిట్టారు. వాళ్ళందరూ చనిపోయారు. కొత్త తరం వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూశాడు. దేవుని అర్థం ఏమిటంటే, నీవు పోతావు, నీ తర్వాత తరం వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. కొత్త తరం, మంచి తరం వచ్చే వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.